వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర మాచర్ల శాసనసభ సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు వెళ్లారు. అయితే కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయినట్లుగా తెలుస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఏ సమయంలో అయినా పిన్నెల్లి బ్రదర్స్ ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మాచర్ల శాసనసభ సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మాచర్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున రెండచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం 202లోని బూత్ లోకి అనుచరులతో కలిసి వెళ్లారు. అలా వెళ్లటం నిబంధనలకు విరుద్ధమైన పోలీసులు ఎక్కడా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేదు. బూత్ లోని ఈవీఎం ను బయటకు నేలకేసి కొట్టి ధ్వంసం చేయడం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. సిట్ విచారణతో ఈ వ్యవహారం బహిర్గతం కాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలైతే వెలువెత్తుతున్నాయి. ఈవీఎం ధ్వంసం ఘటనపై అటు పోలీసులు గాని ఇటు పోలింగ్ సిబ్బంది గాని ఏ మాత్రం స్పందించలేదు. విధ్వంసానికి పాల్పడిన ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోలేదు. సిట్ దర్యాప్తు చేసే వరకు ఘటన వెలుగులోకి రాలేదంటే అధికారులు సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఆదేశించింది. విషయం బయటకు రావడంతో పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.